హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మనసు లేని మనిషితో పెళ్లి' పార్ట్ 9 మరి కథలోకి వెళ్తే, మార్కెట్ యార్డ్ ఎండ వేడికి కాలిపోతుంది. గాల్లో దుమ్ము రేగుతుంది. విక్రమ్ తన వీపు మీదున్న బస్తాను పక్కకు దించి కింద పడిపోయిన ఏడుస్తున్న ఒక చిన్న పిల్లాన్ని లేపడానికి వంగాడు. సరిగ్గా అదే క్షణంలో ఒక నల్లటి సుమో రాక్షస వేగంతో అతని వైపు దూసుకువస్తుంది. చక్రాల కింద రేగుతున్న దుమ్ము, ఇంజన్ భయంకరమైన శబ్దం మృత్యు అడుగుల చప్పుల్లా వినిపిస్తున్నాయి. విక్రమ్కు ఆ శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగే లోపే వాహనం అతని మీదకు వచ్చేసింది. దూరంగా మారువేషాల్లో ఉన్న సాహితీ, సెక్యూరిటీ మీదంతా చూసి సార్ జాగ్రత్త అంటూ అరుచుకుంటూ పరిగెత్తారు. కానీ వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఒక సెకండ్లో వంతు వ్యవధి. ఆ సుమో విక్రమ్ని ఢీకొట్టబోయే క్షణం. విక్రమ్లోని సహజమైన రిఫ్లెక్సెస్ మేల్కొన్నాయి. చేతిలో ఉన్న పిల్లాన్ని ఎడమ చేత్తో గట్టిగా పట్టుకుని కుడి కాల్తో నేలను బలవంతంగా తని లోపలికి ఎగిరాడు. సుమో బంపర్ అతని కాలును రాసుకుంటూ వెళ్ళింది. విక్రమ్ పిల్లాడితో సహా పక్కన ఉన్న బియ్యం బస్తాల కుప్ప మీద పడ్డాడు. సుమో బ్రేకులు వేసుకుని ముందుకు వెళ్ళి ఆగింది. దాని వెనకే మరో సుమో వచ్చి ఆగింది. ఆ రెండు వాహనాల్లోంచి 10 మంది గుండాలు దిగారు. వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు, వేట కొడవళ్ళు మెరుస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో కసి స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లవాణ్ణి పక్క తప్పించిన విక్రమ్ నెమ్మదిగా పైకి లేచాడు. అతని కాలుకు చిన్న గాయమే, రక్తం కారుతుంది. విక్రమ్ కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న నిర్లిప్తత మాయమై ఒక భయంకరమైన అగ్ని రాజుకుంది. ఎవరు మీరు? నా మీదకెందుకొచ్చారు అని అడిగాడు విక్రమ్ గంభీరంగా. వాళ్ళలో ఒకడు ముఖానికి ఉన్న రుమాల్ తీస్తూ వికృతంగా నవ్వాడు. మాకు నీతో ఎలాంటి పగ లేదురా బాబు, కానీ నీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం మీద పగ ఉంది. మా బాస్ కాలభైరవ్ ఢిల్లీ నుండి నీకు డెత్ వారెంట్ పంపాడు. మహేంద్రగాడి కొడుకు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు అంటూ కత్తి ఎత్తి విక్రమ్ మీదకు దూకాడు. ఆ మాట వినగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కాలభైరవ్ మహేంద్ర కొడుకు. తాను ఎంతగానో దాక్కోవాలనుకున్న తన గతం తన తండ్రి శత్రువుల రూపంలో తన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చిందా? తన్ను ఎవరు గుర్తుపెట్టారు అనుకున్న చోట మృత్యువు తన చిరునామా వెతుక్కుంటూ ఎలా వచ్చింది? ఆలోచించే సమయం లేదు. గుండా కత్తి విక్రమ్ తల మీదకు రాబోతూ ఉండగా విక్రమ్ తన చేతిని క్రాస్ చేసి వాడి మణుకట్టును పట్టుకున్నాడు. వాడు చేయి విరిచి కత్తిని లాక్కొని వాడి కడుపులో తన్నాడు. వాడు 10 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. అప్పటికే రామ్ పంపిన సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది. వాళ్ళు తుపాకులు తీసి ఆ గూండాలను ఆపడానికి ప్రయత్నించారు. కానీ పబ్లిక్ ప్లేస్ కావటం, చుట్టూ కూలీలు జనం ఉండటంతో కాల్పులు జరపడానికి వాళ్ళు వెనుకాడారు. గూండాలు సెక్యూరిటీ వాళ్ళ మీద కూడా దాడి చేశారు. విక్రమ్కు పరిస్థితి అర్థమైంది. వీళ్ళు తన్ను చంపే వరకు వదిలిపెట్టరు. తన వల్ల ఇక్కడ ఉన్న అమాయ కూలీల ప్రాణాలు కోల్పోకూడదు. కత్తి పక్కకు పడేసి బేర్ హ్యాండ్స్తో వాళ్ళ మీదకు దూకాడు విక్రమ్. ఆ పోరాటం చూస్తున్న సెక్యూరిటీ వాళ్లకు కూడా మైండ్ బ్లాక్ అయింది. విక్రమ్ కదలికల్లో ఒకప్పటి జూడో ఛాంపియన్ మెరుపులే కాదు, తన్ను వేటాడడానికి వచ్చిన వాళ్ళను వణికించే ఒక మృగపేగం ఉంది. మహేంద్ర తాలూకు క్రూరత్వం తనలో ఉందేమో అన్న భయం విక్రమ్ని ఇన్నాళ్ళు వెంటాడింది. కానీ ఇప్పుడు ఆ బలాన్నే తన రక్షణ కోసం వాడుతున్నాడు. 10 మంది గూండాలను 10 నిమిషాల్లో నెత్తురు కక్కేలా కొట్టాడు విక్రమ్. చివరిగా ఆ గ్యాంగ్ లీడర్ గాడి కాలర్ పట్టుకొని గాల్లోకి ఎత్తాడు. వెళ్ళి నీ బాస్ కాలభైరవ్తో చెప్పు, మహేంద్ర కొడుకుని చంపేయటం అంత సులభం కాదు అని. నాకు నా గతంతో సంబంధం లేదు, కానీ నా మీదకు వస్తే మాత్రం ఎవరిని వదలను. పారిపోన్రా అని వాడిని కిందకు విసిరి కొట్టాడు. ప్రాణభయంతో ఆ గూండాలు సుమోలు ఎక్కి పారిపోయారు. విక్రమ్ అలసిపోయి ఒక బస్తా మీద కూర్చున్నాడు. అతని ముఖమంతా చెమట, కాలు నుండి రక్తం కారుతుంది. సెక్యూరిటీ టీంలోని ఒక వ్యక్తి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ముందుకు రాబోతూ ఉంటే విక్రమ్ వాళ్ళను ఆపాడు. మీరు సాహితీ పంపిన మనుషులు కదా, నాకు తెలుసు మీరు 2 రోజుల నుండి నన్ను ఫాలో అవుతున్నారని.
వెళ్ళి మీ మేడంకి చెప్పండి, నన్ను ఒంటరిగా వదిలేయమని. నా యుద్ధం నేను చేసుకుంటాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వెంటనే రామ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రఘురాం గ్రూప్ హెడ్ ఆఫీస్ చైర్మన్ క్యాబిన్. సాయితో ఒక ముఖ్యమైన ఫైల్ మీద సంతకం చేస్తూ ఉండగా రామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేడం, విక్రమ్ గారి మీద అటాక్ జరిగింది. రామ్ గొంతులో తీవ్రమైన ఆందోళన ఉంది. సాయితి చేతిలోని పెన్ను కింద పడిపోయింది. ఆ ముఖం పాలిపోయింది. ఏంటి, విక్రమ్ గారికి ఏమైంది రామ్? వాళ్లను మీ సెక్యూరిటీ ఆపలేదా? ఎవరిచ్చారో ఆర్డర్? ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె గొంతు వణుకుతుంది. విక్రమ్ గారికి చిన్న గాయం మాత్రమే అయింది మేడం. ఆయన క్షేమంగా ఉన్నారు. మన సెక్యూరిటీ టీం చేరుకునే లోపే విక్రమ్ గారు ఆ 10 మందిని ఒంటరిగా ఎదుర్కొన్నారు. కానీ ఈ అటాక్ చేయించింది భైరవి కారు కాదు, ఢిల్లీకి చెందిన ఒకప్పటి మాఫియా డాన్ కాలభైరవ్ మనసులు వాళ్ళు, మహేంద్ర శత్రువులు వాళ్ళు. సాయతి కూర్చులో కుప్పగులిపోయింది. కాలభైరవ్, మహేంద్ర పాత శత్రువులు విక్రమ్ గారిని వెతుక్కుంటూ ఎలా వచ్చారు రామ్? ఆయన రోడ్డు మీద ఎవరికి తెలియకుండా ఓ కూల్లా బ్రతుకుతూ ఉంటే వాళ్ళకి ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? ఒక క్షణం ఆలోచించిన సాహితీ కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. భైరవి, ఆమెకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. నా ఐటీ దాడులతో ఆమె అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి నన్ను మానసికంగా దెబ్బతీయడానికి, విక్రమ్ గారిని చంపడానికి ఆమె ఆ కాలభైరవ్కు సమాచారం ఇచ్చింది. ఎంత నీచానికి దిగజారావు భైరవి! సాయితి పిడికిలి బిగించింది. సాయితి వెంటనే లేచి నిలబడింది. రామ్, మన ప్రైవేట్ జెట్ రెడీ చేయి. అలాగే ఢిల్లీలోని మన సోర్సెస్ ద్వారా ఆ కాలభైరవ్ అడ్రస్, వాడి వ్యాపారాల డీటెయిల్స్ అన్నీ ఒక అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. విక్రమ్ గారు తన్ను ఆపుకున్నారు. కానీ నేను ఈ సమస్యని ఇక్కడితో వదలను. వాడి మూలాలు పీకేస్తాను. మేడం, మీ ఢిల్లీ వెళ్తారా? వాడు చాలా ప్రమాదకరమైన వాడు, రామ్ భయపడుతూ అన్నాడు. నా భర్త మీద చేయి వేసిన వాడు ఎంతటి ప్రమాదకరమైన వాడైనా వాడికి మృత్యువు నేనే రామ్. ఇది చైర్పర్సన్గా ఇస్తున్న ఆర్డర్ కాదు. ఒక భార్యగా నా భర్త ప్రాణాలకు అడ్డుగా నిలబడే కవచంలా వేస్తున్న అడుగు. వెంటనే జెట్ రెడీ చేయి అని గర్జించింది సాహితి. ఇంట్లో అన్నపూర్ణమ్మ పూజ గదిలో దీపం వెలిగిస్తుంది. అకస్మాత్తుగా గాలికి దీపం కొండెక్కబోతూ ఉంటే ఆమె ఆందోళనగా 2 చేతులతో దీపాన్ని కాపాడుకుంది. ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. నాన్న విక్రమ్, ఎక్కడున్నావురా? నువ్వు నా కళ్ళ ముందు లేకపోయినా నీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా చూడమని ఆ దేవుని ప్రతిక్షణం అడుగుతున్నాన్రా. ఆ భైరవి నీ నీడను కూడా తాకలేనంత ఎత్తులను వెదగాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. ఒక తల్లి మనసుకు తన బిడ్డకు ఆపద వస్తే ముందే తెలుస్తుందనడానికి ఆమె తల్లడిల్లుతున్న హృదయమే సాక్ష్యం. సాయితి వెళ్తూ అత్తయ్యకు ఫోన్ చేసి, అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. విక్రమ్ గారిని కాపాడుకునే బాధ్యత నాది. నేను ఒక ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. అంత మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పింది. రాత్రి 8 గంటలు. ఢిల్లీలోని ఒక ఖరీదైన ఫామ్ హౌస్. అక్కడే కాలభైరవ్ తన అనుచరులతో మందు కొడుతూ హైదరాబాద్ వెళ్ళిన తన మనసు నుండి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఫామ్ హౌస్ గేట్లు బద్దలు కొట్టుకుని 3 నల్లటి ల్యాండ్ క్రూయిజర్ కార్లు లోపలికి దూసుకొచ్చాయి. కాలభైరవ్ మనసులు తుపాకులు తీసుకునే లోపే ఆ కార్ల నుండి దిగిన రఘురాం గ్రూప్ బ్లాక్ కమాండ్స్ వాళ్ళను చుట్టుముట్టారు. మధ్యలో ఉన్న కార్ తెరుచుకొని కిందకు దిగిన సాహితి. కళ్ళద్దాలు, నల్లటి ఓవర్ కోట్, ముఖంలో రక్తం గడ్డ కట్టించేంత గంభీరత్వం. కాలభైరవ్ తన తుపాకీని సాహితి వైపు గురిపెడుతూ, ఎవరు నువ్వు? నా ఫామ్ హౌస్లోకి వచ్చిన ధైర్యం ఎవరిచ్చారు నీకు అని అరిచాడు. సాహితి ఏమాత్రం భయపడకుండా నేరుగా అతని తుపాకు గొట్టం ముందు నిలబడింది. నా పేరు సాహితి, రఘురాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ని. అంతకంటే ముఖ్యంగా ఉదయం నేను ఎవరినైతే చంపడానికి నీ కుక్కల్ని పంపావో ఆ విక్రమ్ భార్యను అంది కళ్ళలోకి సూటిగా చూస్తూ. కాలభైరవ్ వ్యంగ్యంగా నవ్వాడు. ఓహో, అంటే ఆ మహేంద్రగాడి కోడలువా నువ్వు? మొగుణ్ణి కాపాడుకోవడానికి స్వయంగా
మృత్యు ఒళ్ళోకి నడిచొచ్చావు. వీరనారివి అని అన్నాడు. సాహితి చేతిలోని ఒక ఫైల్ని వాడి ముఖం మీద విసిరికొట్టింది. నేను వచ్చింది నిన్ను బతికించడానికి కాదురా, బెదిరించడానికి. ఆ ఫైల్ తెరిచి చూడు. నీ ఇల్లీగల్ మైనింగ్ బిజినెస్, నీ డ్రగ్స్ సప్లై చైన్, విదేశాల్లో నీ బినామీ అకౌంట్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ నా చేతుల్లో ఉంది. నా ఒక్క కాల్తో రేపు ఉదయం కల్లా నిన్ను ఎన్కౌంటర్ చేయించడానికి హోమ్ మినిస్టర్ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. విక్రమ్ని చంపితే నీకు భైరవి ₹1,00,00,000 ఇస్తుందేమో, కానీ విక్రమ్ గారి మీద ఒక చిన్న గీత పన్నా నీ 10,000 కోట్ల సామ్రాజ్యం బూడిదైపోతుంది. నిన్ను, నీ మనుషులను ఢిల్లీ రోడ్ల మీద ఉరితీస్తారు. ఇది సాహితి ఇస్తున్న వార్నింగ్, గర్జించింది. సాహితి మాటల తీవ్రతకు, ఆమె దగ్గర ఉన్న పక్క ఆధారాలకు కాలభైరవ్ చేతిలో తుపాకీ వణికింది. ఆమె కేవలం ఒక ఆడపిల్ల కాదు, 100 కోట్ల కార్పొరేట్ సామ్రాజ్యానికి అధినేత్రి. ఆమె తలుచుకుంటే ప్రభుత్వమే కదిలించగలదు అని వాడికి అర్థమైంది. భైరవి, ఆ కుక్క నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే నీ దగ్గర ఉన్న పవర్ ఎక్కువ. నాకు విక్రమ్తో శత్రుత్వం లేదు. మహేంద్ర రక్తం అని మాత్రమే వెళ్ళాను. ఇక మీ జోలికి రాను. నా బిజినెస్ జోలికి నువ్వు రాకు అని రాజీకి వచ్చాడు కాలభైరవ్. సాహితి ముఖంలో చిన్న నవ్వు వెలిసింది. గుడ్ డెసిషన్, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి భైరవ్. ఆ భైరవ్ నీతో ఎలా డీల్ మాట్లాడుకుందో నాకు సాక్ష్యం కావాలి. కాలభైరవ్ తన ఫోన్ తీసి భైరవ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ సాహితికి ఫార్వర్డ్ చేశాడు. సాహిత్ తిరిగి తన కారెక్కి, ఇక నా భర్త వైపు కన్నెత్తి చూసినా నీ కళ్ళు పీకేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాహిత్ తన భర్త ప్రాణాలను కాపాడడంలో మరో విజయం సాధించింది. హైదరాబాద్ శివర్లలో విక్రమ్ తన చిన్న రేకుల గదిలో కూర్చుని ఉన్నాడు. కరెంట్ లేదు, ఒక చిన్న కొవ్వొత్తి వెలుతురు మాత్రమే ఉంది. విక్రమ్ తన కాలుకు ఉన్న గాయానికి తానే కట్టుకున్నాడు. అతని మనసులో ఆలోచనల సుడిగుండం చెలరేగుతుంది. ఇవాళ ఉదయం జరిగిన దాడి అతన్ని తీవ్రంగా కలిచివేసింది. నేను ఎంత దూరంగా పారిపోయినా నా గతంలో నీడ నన్ను వదలడం లేదు. నేను రఘురామ్ గారి పేరు వదిలేయలేను, కానీ మహేంద్ర ఇచ్చిన ఈ రక్తాన్ని మార్చుకోలేను. కాలభైరవ్ లాంటి వాళ్ళు నా ప్రాణాల కోసం వస్తున్నారు. ఇవాళ నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి తప్పించుకున్నాను. రేపు నా శత్రువులు నా అమ్మను సాహితిని టార్గెట్ చేస్తే, నా వల్ల వాళ్లకు ప్రాణాపాయం వస్తే నేను చూస్తూ ఊరుకోగలనా? విక్రమ్కి అర్థమైంది, పారిపోవడం పరిష్కారం కాదు, తన గతాన్ని ఎదుర్కోవాలి. మహేంద్ర తాలూకు చీకటి సామ్రాజ్యాన్ని శాశ్వతంగా కూల్చేయాలి. తనలో ఉన్న బలాన్ని మంచి కోసం వాడి తన్ను తాను నిరూపించుకోవాలి. తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే తను సాహితి కళలోకి ధైర్యంగా చూడగలదు. విక్రమ్ తన బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు సర్దుకున్నాడు. అతను వెళ్ళే మార్గం ఇప్పుడు శాంతియుతమైంది కాదు, అదొక యుద్ధ మార్గం. తనలో దాగి ఉన్న ఆ క్రూరమైన మాఫియా నెట్వర్క్ను నాశనం చేయడానికి తను ఎక్కడి నుండి పుట్టాడో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ గమ్యం ఇప్పుడు ఢిల్లీ. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లో భైరవి గెస్ట్ హౌస్. భైరవి తన సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతుంది. కాలభైరవ్ మనుషులు విక్రమ్ పని పట్టేసి ఉంటారని ఆమె ఆశ. అప్పుడే ఆమె సెల్ ఫోన్ మోగింది. ఆమె ఆతృతగా ఫోన్ తీసింది. కాల్ చేసింది కాలభైరవ్. హలో భైరవ్, పని పూర్తయిందా? ఆ విక్రమ్ గాడి శవం ఫోటో పంపు అంది సంబరంగా. అటువైపు నుండి కాలభైరవ్ వణుకుతున్న గొంతు వినిపించింది. భైరవి, నీకు పిచ్చి పట్టిందా? నువ్వొక ఆడపుల్ని నిద్రలేపావు. ఆ విక్రమ్ బాలే సాహితి ఏకంగా ఢిల్లీ వచ్చి నా గొంతు మీద కత్తి పెట్టింది. నా వ్యాపారాల గుట్టు రట్టు చేస్తానని బెదిరించింది. నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీదట విక్రమ్ జోలికి వస్తే నా చేతులతోనే నేను చంపేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. భైరవి షాక్తో శిలాప్రతిమలా మిగిలిపోయింది. సాహితి ఢిల్లీ వెళ్ళిందా? నా ప్లాన్ ఒక్క రాత్రిలో ఫ్లాప్ చేసిందా? సరిగ్గా అప్పుడే భైరవ్ గెస్ట్ హౌస్ తలుపులు బద్దలు కొట్టుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే భైరవి గుండె ఆగిపోయినంత పనింది. అది సాహితి కాదు, సాహితి పంపిన రామ్. రామ్ చేతిలో ఒక ట్యాబ్లెట్ ఉంది. అందులో భైరవ్కి సంబంధించిన ఆడియో ప్లే అవుతుంది. భైరవి గారు, మా మేడం మీకు ఒక మెసేజ్ ఇచ్చారు.
నా భర్త రోడ్డు మీద ఉన్నాడు కదా అని అనాథనుకున్నావా? నేను అతని నీడలా ఉన్నానని మర్చిపోయావా? నువ్వు పంపిన కుక్కలను ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇక మీదట నా భర్త గురించి నువ్వు ఆలోచించినా నీ కొడుకు రుద్రశవం కూడా నీకు దొరకదు అని మా మేడం మీకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ రికార్డింగ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. సో బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి రామ్ వెళ్ళిపోయాడు. భైరవ్ అహంకారం, కోపం కట్టలు తెంచుకున్నాయి. సాయితి చేతిలో వరుసగా ఓడిపోవటం ఆమెకు మింగుడు పడ్డం లేదు. సాయితి, నువ్వు నా కొడుకుని చంపుతన్నావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. విక్రమ్ని చంపటం కాదు, ఇప్పుడు నా టార్గెట్ నువ్వే. నిన్ను ఆ అన్నపూర్ణమ్మని రోడ్డు మీద నిలబెట్టి మీ అంతు చూస్తాను అని ప్రతినబూనింది భైరవి. గత జన్మ తాలూకు పాపాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని పెద్దలంటారు. కానీ తన ప్రమేయం లేకుండానే తన రక్తంలో చేరిన ఒక రాక్షసుడి పాపాలను కడిగేయటానికి ఒక పవిత్రమైన యజ్ఞంలో తన పోరాటాన్ని మొదలుపెట్టాడు విక్రమ్. ఎవరి కళ్ళల్లో అయితే తను ఒకప్పుడు ఆరాధన చూశాడు, ఇప్పుడు అదే సాహితీ కళ్ళల్లోకి గర్వంగా చూడాలంటే తను ఒక సాధారణ మనిషిగా మిగలకూడదు. తనలోని చీకటిని తనే జయించాలి. ఆ సంకల్పంతోనే విక్రమ్ ఢిల్లీలోని చీకటి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. మరోవైపు హైదరాబాద్లో రఘురామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి సాహితీ ఒక అపరకాలికలా మారుతుంది. భైరవి కుట్రలను తన మేధస్సుతో చీల్చెండాలుతూ తన భర్త తిరిగి వచ్చే నాటికి ఆయన సింహాసనాన్ని సురక్షితంగా ఉంచే బాధను భుజాన వేసుకుంది. 2 నగరాలు, 2 వేర్వేరు యుద్ధాలు, లక్ష్యం మాత్రం ఒకటే, ప్రేమ, అస్తిత్వం. దేశ రాజధాని ఢిల్లీ పగలు ఎంత ప్రశాంతంగా రాజకీయ రాజీలతో కనిపించే నగరం రాత్రి కాగానే చీకటి సామ్రాజ్యాలకు అడ్డగా మారింది. పాత ఢిల్లీలోని ఇరు గల్లీలలో ఎముకలు కొరికే చల్లు నడుస్తున్నాడు విక్రమ్. అతని రూపం పూర్తిగా మారిపోయింది. పెరిగిన గడ్డం, మాసిపోయిన జాకెట్, తలకు ఒక స్కార్ఫ్తో ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. అతను వెతుకుతున్నది ఒకే ఒక వ్యక్తి కోసం. అతని పేరు రహీంబాయ్. ఒకప్పుడు మహేంద్ర గ్యాంగ్లో కీలక సభ్యుడు. కానీ మహేంద్ర మరణం తర్వాత వ్యాపారాలు వదిలేసి పాత బస్తీలో ఒక చిన్న మెకానికల్ షెడ్ నడుపుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. కాలభైరవ్ లాంటి వాళ్ళు మహేంద్ర సామ్రాజ్యాన్ని పంచుకుంటే రహీం లాంటి వాళ్ళు మాత్రం తమ బాస్ మీద ఉన్న లాయల్టీతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చాందిని చౌక్లోని ఒక పాడుబడిన మెకానిక్ షెడ్ ముందు ఆగాడు విక్రమ్. లోపల 60 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు కార్ టైర్ మారుస్తున్నాడు. అతనే రహీంబాయ్. విక్రమ్ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. రహీంబాయ్ అని పిలిచాడు. ఆ వృద్ధుడు తలెత్తి చూశాడు. ఎవరు నువ్వు? షెడ్ మూసేశాను, రేపు ఉదయం రా అన్నను భావంగా. విక్రమ్ తన తలకు ఉన్న స్కార్ఫ్ తీశాడు. రేపటిదాకా ఆగలేను బాయ్, నాకు ఒక సమాచారం కావాలి. కాలభైరవ్ గుట్టు నాకు తెలిసిపోయింది. కానీ మహేంద్ర అసలు సామ్రాజ్యం, డ్రగ్స్, ఆయుధాల వ్యాపారం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందో నాకు తెలియాలి. మహేంద్ర అనే పేరు వినగానే రహీం చేతిలోని రెంచ్ కింద పడిపోయింది. అతను విక్రమ్ ముఖాన్ని తీక్షణంగా చూశాడు. ఆ కళ్ళు, ఆ నిలబడే తీరు, ఆ గంభీరత్వం అచ్చం 25 ఏళ్ల క్రితం నాటి మహేంద్రను చూసినట్టే అనిపించింది రహీంకు. నీ పేరేంటి? మహేంద్రబాయ్కి నీకు సంబంధం ఏంటి? రహీం వణుకుతున్న గొంతు అడిగాడు. విక్రమ్ దగ్గరికి వెళ్ళి, నేనెవరో నీకు అప్పటికే అర్థమైపోయి ఉంటుంది రహీం. అవును, నీ మహేంద్ర కొడుకుని. నా పేరు విక్రమ్. కానీ నేను వాడి వారసత్వాన్ని తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు. ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసి నా రక్తాన్ని కడిగేసుకోవడానికి వచ్చాను. ఇందుకు నువ్వు నాకు సాయం చేయాలి అన్నాడు విక్రమ్ దృఢంగా. రహీంబాయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, బాయ్కి ఓ కొడుకు ఉన్నాడని మాకెప్పుడు తెలియదు. కానీ నీలో ఆయన రక్తం కనబడుతుంది. మహేంద్రబాయ్ చనిపోయాక ఆయన సామ్రాజ్యాన్ని ఆయన రైట్ హ్యాండ్ అయిన సురాజ్ డాన్ లాక్కున్నాడు. ఇప్పుడు అతను ఢిల్లీకే పెద్ద అండర్ వరల్డ్ కింగ్. వాడి దగ్గర 1000 మంది గుండాలు, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. నువ్వొక్కడి వాణ్ణి ఎదుర్కోలేవు నాయనా, తిరిగి వెళ్ళిపో. విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వులో చావును చూసి భయపడని తెగింపు ఉంది.
అడవిలో ఏనుగుల గుంపు ఉన్నంత మాత్రాన సింహం వెనక్కి తగ్గదు రహీం. ఈరోజు రాత్రి సూరజ్ సామ్రాజ్యం మీద నా తొలి దాడి జరగబోతుంది. వాడి మెయిన్ డ్రగ్స్ గోడౌన్ అడ్రస్ చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్. విక్రమ్ మొండితనం చూసి రహీంకి అర్థమైంది ఇతను వెనక్కి తగ్గే రకం కాదని. సూరజ్ గౌడన్ వివరాలు చెప్పి తన దగ్గర ఉన్న ఒక పాత రివాల్వర్ను విక్రమ్ చేతిలో పెట్టాడు. అల్లా నిన్ను కాపాడాలి నాయనా అని దీవించాడు. హైదరాబాద్లోని రఘురామ్ ఇండస్ట్రీస్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎప్పుడు వేలాది మంది కార్మికులతో కలకల్లాడేది. ఆ ఫ్యాక్టరీ ఈరోజు నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాక్టరీ గేట్ల ముందు వందలాది మంది కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. యూనియన్ లీడర్ కొండలరావు వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఇదంతా భైరవ్ ఆడిన కొత్త నాటకం. సాహితిని నేరుగా ఎదుర్కోలేక ఫ్యాక్టరీ కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి సమ్మకు దిగేలా చేసింది భైరవి. యూనియన్ లీడర్ కొండలరావుకు 25 లక్షల లంచం ఇచ్చి ఈ సమ్మె చేయిస్తుంది. కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోతే షేర్లు పడిపోతాయని, అప్పుడు బోర్డు మెంబర్స్ సాహితిని చైర్పర్సన్ కుర్చీ నుండి దించేస్తారని ఆమె ప్లాన్. చైర్మన్ క్యాబిన్లో ఉన్న సాహితికి ఫ్యాక్టరీ మేనేజర్ నుండి ఫోన్ వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోతుందని, పోలీసులను పిలిపిస్తానని మేనేజర్ అన్నాడు. సాహితి వెంటనే, వద్దు మేనేజర్ గారు, వాళ్ళు మన కార్మికులు, వాళ్ళు చెమట చిందిస్తేనే మన కంపెనీకి లాభాలు వస్తున్నాయి. పోలీసులను పిలిచి వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయించడం నా భర్త విధానం కాదు, నా విధానం అంతకంటే కాదు. నేను ఇప్పుడే ఫ్యాక్టరీకి వస్తున్నాను, నా కార్ రెడీ చేయండి అని చెప్పి బయలుదేరింది. సాహితి ఫ్యాక్టరీ గేట్ దగ్గరకు చేరుకునేసరికి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. రామ్ సెక్యూరిటీతో సాహితి చుట్టూ వలయం ఏర్పాటు చేశాడు. కానీ సాహితి సెక్యూరిటీని పక్కకు తప్పించి నేరుగా కార్మికుల మధ్యలోకి ఒంటరిగా నడిచి వెళ్ళింది. ఒక మహిళ చైర్పర్సన్ అలా ఏమాత్రం భయం లేకుండా తమ మధ్యకు రావడంతో కార్మికులు ఆశ్చర్యపోయి నినాదాలు ఆపేశారు. సాహితి యూనియన్ లీడర్ కొండలరావు ముందు నిలబడింది. ఏంటి సమస్య కొండలరావు గారు, ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు అని ప్రశాంతంగా అడిగింది. కొండలరావు గర్వంగా, మేడం గారు, విక్రమ్ బాబు ఉన్నప్పుడు మాకు ఈ పాటికి బోనస్లు వచ్చేవి. మీరు రాగానే కొత్త రూల్స్ పెట్టి మా బోనస్లు కట్ చేస్తున్నారని, మాకు మెడికల్ ఇన్సూరెన్స్ తీసేస్తున్నారని మాకు తెలిసింది. మా డిమాండ్స్ తీరేదాకా ఈ సమ్మె ఆగదు అని అన్నాడు. సాహితి చిన్నగా నవ్వింది. చేతిలో ఉన్న ఒక ఫైల్ని తీసి కార్మికులందరికీ కనిపించేలా పట్టుకుంది. కార్మిక సోదరులారా, ఇన్నాళ్ళు నా భర్త విక్రమ్ గారు మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. ఆయన లేని లోటు మీకు తెలియకుండా చూడాలనేది నా ఉద్దేశం. నేను బోనస్లు కట్ చేస్తున్నానని మీకెవరు చెప్పారు? ఈ ఫైల్ చూడండి. ఇది ఈ సంవత్సరం మీకు ఇవ్వబోయే బోనస్ డీటెయిల్స్. గత సంవత్సరం కంటే ఈసారి ప్రతి ఒక్కరికి 20% ఎక్కువ బోనస్ ఇస్తున్నాం. అంతేకాదు, మీ పిల్లల చదువుల కోసం రఘురామ్ ఎడ్యుకేషనల్ ఫండ్ కూడా నేను నిన్ననే ప్రారంభించాను అంది సాహితి గట్టిగా. కార్మికులందరూ ఆశ్చర్యపోయారు. మరి కొండలరావు మిమ్మల్ని ఎందుకలా రెచ్చగొట్టాడు అని గుసగుసలాడుకున్నారు. సాహితి కొండలరావు వైపు తీవ్రంగా చూస్తూ తన ఫోన్లోని ఒక ఆడియో క్లిప్ని మైక్కి పెట్టి ప్లే చేసింది. అందులో కొండలరావు భైరవి లాయర్తో మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. లక్షలు ముట్టాయిసా, ఈ సాహితిని వారం రోజుల్లో ఫ్యాక్టరీ మూసేసి ఏడ్చుకుంటూ వెళ్ళేలా చేస్తాను. ఆ ఆడియో వినగానే కార్మికుల రక్తం మరిగిపోయింది. తనను పావులా వాడుకొని కంపెనీని నాశనం చేయాలని చూసిన కొండలరావును చుట్టుముట్టి కొట్టబోయారు. సాహితి వాళ్ళని ఆపింది. వదిలేయండి, మన చేతులు చట్టాన్ని మీరకూడదు. అతని పోలీసులకు అప్పగించండి. మన కంపెనీని విడగొట్టాలని బయట శత్రువులు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. కానీ మనమంతా ఒక కుటుంబంగా ఉంటే ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. నా భర్త విక్రమ్ గారు తిరిగి వచ్చే వరకు మీరు నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను అని 2 చేతులు జోడించి నమస్కరించింది. కార్మికుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాహితి మేడం జిందాబాద్, రఘురామ్ గ్రూప్ జిందాబాద్ అంటూ నినాదాలతో ఫ్యాక్టరీ మారుమోగింది. సాహితి తన నిజాయితీతో, తెలివితేటలతో భైరవ్ పన్న మరో ఉచ్చును ఛేదించి కార్మికుల గుండెల్లో గూడు కట్టుకుంది. రాత్రి 11 గంటలు. ఢిల్లీలోని సూరజ్ డాన్కు చెందిన ప్రధాన గౌడన్. పైకది ఒక పాత
టెక్స్టైల్ ఫ్యాక్టరీలా కనిపిస్తుంది, కానీ లోపల కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు, అక్రమ ఆయుధాలు నిల్వ ఉన్నాయి. చుట్టూ AK-47 తుపాకులు పట్టుకున్న 15 మంది రౌడీలు కాపలాగా ఉన్నారు. చీకట్లో ఒక నీడలా ఆ గోడను వెనక గోడ దూకి లోపలికి ప్రవేశించాడు విక్రమ్. అతని కదలికల్లో ఎక్కడ శబ్దం లేదు. ఓ గుండా సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల గీసులోపే విక్రమ్ గాడి వెనక నుండి వెళ్ళి వాడు నోరు మూసి మెడ నొక్కాడు. ఒక్క శబ్దం కూడా లేకుండా వాడు కుప్పగొలిపాడు. అలా ఒక్కొక్కరిని తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో చీకటిని ఆసరగా చేసుకుని మట్టి కల్పించాడు విక్రమ్. గోడౌన్ లోపలికి వెళ్ళగానే అక్కడ వందల కొద్దీ డ్రగ్స్ ప్యాకెట్లు, ఆయుధాల పెట్టెలు కనిపించాయి. విక్రమ్కు అవి చూస్తుంటే అసహ్యం వేసింది. ఇలాంటి పాపు డబ్బుతో వచ్చిన సామ్రాజ్యానిక నేను వారసుని? నా తండ్రి రఘురామ్ గారు కష్టపడి పైసా కూడా పెట్టి వేలాది మందికి అన్నం పెడుతూ ఉంటే నన్ను కన్నా ఈ రాక్షసుడు మాత్రం వేలాది మంది జీవితాలు నాశనం చేసే ఈ విషాన్ని పెంచాడా అని అతని రక్తం మరిగిపోయింది. గౌడన్లో ఉన్న పెట్రోల్ క్యానర్లు తీసుకుని ఆ డ్రగ్స్ ఆయుధాల మీద అంతా చల్లాడి విక్రమ్. సరిగ్గా అప్పుడే గౌడన్లోని లైట్లు ఆన్ అయ్యాయి. మిగిలిన గుండాలు విక్రమ్ను చుట్టుముట్టాయి. వాళ్ళలో సూరజ్ డాన్ కుడిభుజమైన బల్లా ముందుకొచ్చాడు. ఎవర్రా నువ్వు? సూరజ్ డాన్ గౌడన్లోకి వస్తావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేస్తాను అంటూ బల్లా తన వేట కొడలతో విక్రమ్ మీదకు దూకాడు. విక్రమ్ తన చేతిలో ఉన్న లైటర్ను వెలిగించి పెట్రోల్ చల్లిన ఆ డ్రగ్స్ కుప్ప మీదకు విసిరాడు. క్షణాల్లో ఆ గోడను మొత్తం అగ్నిగుండంలా మారింది. ఆ మంటల వెలుతుల్లో విక్రమ్ కళ్ళు జ్వాలముక్కులా వెలుగుతున్నాయి. బల్లా కొట్టిన కొడవలి దెబ్బకు తప్పించుకొని వాడి చేయి విరిచి వాణ్ణి మంటల వైపు నెట్టాడు విక్రమ్. మిగిలిన వాళ్ళు తుపాకులు తీసేలోపే మంటల ఆయుధాల పెట్టెలకు అంటుకొని వారి పేలుళ్లు సంభవించాయి. గూండాలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విక్రమ్ ఆ మంటల మధ్యలోనే ప్రశాంతంగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఒక డబ్బా ఎర్ర పెయింటింగ్ తీసుకొని బయట గోడ మీద పెద్ద అక్షరాలతో ఇలా రాశాడు: మహేంద్ర సామ్రాజ్యం అంతం మొదలైంది. వాణ్ణెత్తురు పంచుకొని పుట్టిన మృత్యువు. ఆ రాత్రి ఢిల్లీ అండర్వర్ల్డ్లో ఒక పెద్ద ప్రకంపన పుట్టింది. సూరజ్ డాన్కు నిద్రపట్టలేదు. మహేంద్ర కొడుకు తన తండ్రి సామ్రాజ్యాన్ని చేజెక్కించుకోవడానికి కాకుండా నాశనం చేయడానికి వచ్చాడన్న వార్త చీకటి డాన్లందరికీ వణుకు పుట్టించింది. తన అస్తిత్వాన్ని వెతుక్కునే పోరాటంలో విక్రమ్ తొలి అడుగు విజయవంతంగా వేశాడు. హైదరాబాదు రాత్రి 10 గంటలవుతుంది. ఫ్యాక్టరీ నుండి అలసిపోయి ఇంటికి వచ్చిన సాహితి నేరుగా అత్తయ్య అన్నపూర్ణమ్మ గదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ చేతిలో విక్రమ్ చిన్నప్పటి ఫోటో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. ఆమె భోజనం చేసి 2 రోజులు అవుతుంది. సాహితికి ఆ దృశ్యం చూస్తుంటే గుండె తరుక్కపోయింది. తామిద్దరు ఒకే వ్యక్తి కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. తను భార్యగా బయట పోరాడుతూ ఉంటే ఆమె తల్లిగా ఇంటి 4 గోడల మధ్య కుమిలిపోతుంది. సాహితి వెళ్ళి అత్తయ్య పక్కన కూర్చుని తన చేతిలోని అన్నం ముద్దను కలుపుతూ అత్తయ్య నోటికి అందించబోయింది. అన్నపూర్ణమ్మ తల తిప్పుకుంది. నాకు ఆకలిగా లేదు సాహితి. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఏ చెట్టు కింద పడుకున్నాడు? వాడికి కడుపు నిండా అన్నం దొరికిందో లేదో? ఇవన్నీ తలుచుకుంటే ఈ ముద్దన గొంతు దిగటం లేదు తల్లి అని వెక్కి వెక్కి ఏడ్చింది. సాహితి అత్తయ్య చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. అత్తయ్య, దయచేసి ఇలా ఏడవకండి. మీ విక్రమ్ చాలా స్ట్రాంగ్. ఆయన ఎక్కడున్నా ఒక రాజులాగే బ్రతుకుతాడు. ఆయన తన్ను తాను వెతుక్కునే ప్రయాణంలో ఉన్నాడు. నా మీద నమ్మకం ఉంచండి. వచ్చే నెలలో మీ షష్ఠి పూర్తి వేడుకలు ఉన్నాయి కదా, ఆ రోజుకల్లా మీ కొడుకుని మీ చేతుల్లో పెడతాను. ఇది సాహితి మీకు ఇస్తున్న మాట. ఒకవేళ నేను ఆ మాట నిలబెట్టుకోలేకపోతే నేను కూడా ఈ గుమ్మం తొక్కను అని ఎంతో స్థిరంగా చెప్పింది సాహితి. కోడలి మాటల్లోని ఆత్మవిశ్వాసం చూసి అన్నపూర్ణమ్మ కొద్దిగా ధైర్యం వచ్చింది. సాహితి చేతిలోంచి అన్నం తింటూ, నువ్వు నా ఇంటి కోడలివి కాదు సాహితి, నా విక్రమ్కి రక్షణ కవచానివి. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుండాలి అని దీవించింది. అత్తయ్యను పడుకోబెట్టి తన గదిలోకి వచ్చిన సాహితి బాల్కాన్లో నిలబడి ఆకాశం వైపు చూసింది. విక్రమ్, నేను అత్తయ్యకి మాట ఇచ్చాను. మీరు ఏ యుద్ధంలో ఉన్నా దాన్ని ముగించుకుని త్వరగా రండి. ఈ సఖి ప్రాణాలు మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాయి. సాహితి చేతిలో వరుసగా
ఎదురు దెబ్బలు తింటున్న భైరవికి పిచ్చి పడినట్లు అవుతుంది. తన అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. ఫ్యాక్టరీస్ అమ్మి బెడిసి కొట్టింది. సాహితి దినాభివృద్ధి చెందుతూ ఒక పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్గా మారుతూ ఉంటే భైరవికి కన్ను కుడుతుంది. తన గెస్ట్ హౌస్లో రాత్రిపూట విస్కీ తాగుతూ అటు ఇటు తిరుగుతుంది భైరవి. ఆ సాహితి బయట నుండి వచ్చే ఏ శత్రువునైనా ఎదుర్కొంటుంది. ఆమె కోట తలుపులు చాలా బరువుగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ తలుపులను బయట నుండి బద్దలు కొట్టను, లోపల నుండే తీయిస్తాను. ఓ కోటను కూల్చాలంటే ఆ కోటలో ఒక ద్రోహి ఉండాలి అని కుట్లంగా నవ్వింది భైరవి. సరిగ్గా అప్పుడే తలుపులు తీసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను మరెవరో కాదు, రఘురామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన విశ్వనాథ్. విశ్వనాథ్ రఘురామ్ గారి కాలం నుండి కంపెనీలో ఉన్నాడు. విక్రమ్ తర్వాత కంపెనీలో అతనే అత్యంత పవర్ఫుల్ అనుకునేవాడు. కానీ విక్రమ్ వెళ్ళిపోయాక ఒక నిన్నటి మొన్నటి రచయిత అయిన సాహితి వచ్చి తన మీద బాస్లా కూర్చోటం వాడికి అస్సలు నచ్చలేదు. వాడి ఈగోని, అసంతృప్తిని పసిగట్టిన భైరవి వాడికి 100 కోట్ల రూపాయల ఆశ చూపి తన వైపు తిప్పుకుంది. రా విశ్వనాథ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మన సాహితి మేడం ఫ్యాక్టరీలో పెద్ద హీరో అయిపోయిందట కదా అని వెటకారంగా అడిగింది భైరవి. విశ్వనాథ్ చిరాకు పడుతూ, అవును మేడం, ఆమె కార్మికులకు బోనస్లు పెంచి వాళ్ళ దేవుళ్ళ మారిపోయింది. బోర్డు మెంబర్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే విక్రమ్ రాకపోయినా ఆ కుర్చీ సాహిత్య అవుతుంది. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి అని అన్నాడు. భైరవి నవ్వుతూ వాడి భుజం మీద చేయి వేసింది. చేద్దాం, ఆ సాహితీ ప్రతిష్టను, ఆమె నిజాయితీని నాశనం చేద్దాం. ఆమెను ఆ కుర్చీ నుండి జైలుకు పంపుదాం. ఎలా మేడం? నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి సాహితీ డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి మన కంపెనీ ఫండ్స్ నుండి 500 కోట్ల రూపాయలను కొన్ని డొల్ల కంపెనీలకు మళ్లించు. ఆ డొల్ల కంపెనీలన్నీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినవని నేను ఈడీకి, ఎన్ఐఏకి అనామకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దేశద్రోహం, టెర్రరిస్ట్ ఫండింగ్ ఈ కేసుల్లో ఒకసారి సాహితి అరెస్ట్ అయితే ఆమెకు జీవితంలో బెయిల్ రాదు. బోర్డు ఆమెను వెంటనే డిస్మిస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ కంపెనీ నీ చేతుల్లోకి వస్తుంది. అంత నా ప్లాన్ వివరించింది భైరవి. విశ్వనాథ్ షాక్ అయ్యాడు. కానీ మేడం, ఇది చాలా పెద్ద రిస్క్. సాహితి ల్యాప్టాప్ పాస్వర్డ్ నా దగ్గర లేదు. పాస్వర్డ్ లేదు, కానీ ఆమె సిస్టమ్కి వైరస్ పంపే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి కదా. ఇదిగో ఈ పెన్ డ్రైవ్, ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ని ఆమె ఆఫీస్ నెట్వర్క్లోకి ఎక్కించు. మిగతాది నేను నా హ్యాకర్స్తో చూసుకుంటాను. రేపు రాత్రికి సాహితి జైలు పాలు కావాలి. ఇది నా ఫైనల్ గేమ్ అని గట్టిగా నవ్వింది భైరవి. ఢిల్లీ చీకటి వీధుల్లో రక్తం ఏరులే పారుతుంది. విక్రమ్ ఒక్కొక్కటిగా మహేంద్ర పాత సామ్రాజ్య మూలాలను కూల్చుకుంటూ వెళ్తూ ఉంటే అండర్వాడి ఉలికి పడుతుంది. అటు హైదరాబాద్లో భైరవి విసిరిన దేశద్రోహం వల్ల సాహితి మెడకు బిగుస్తుంది. అస్తిత్వ పోరాటంలో ఉన్న భర్త, గౌరవ పోరాటంలో ఉన్న భార్య, ఇద్దరు ఒకేసారి తమ జీవితాల్లో అత్యంత భయంకరమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ శివార్లలోని సూరజ్డాన్ నివాసం ఓ కోటను తలపిస్తుంది. గత రాత్రి తన ప్రధాన గోడన్ తగలబడిపోవటంతో సూరజ్ పిచ్చెక్కిపోయాడు. మహేంద్ర రక్తానికి ఇంత పొగరా? వాడు వారసత్వం కోసం రాలేదు, నా సర్వస్వాన్ని బూడిద చేయడానికి వచ్చాడు అని గర్జిస్తూ తన గూండాలందరినీ అలర్ట్ చేశాడు. కానీ విక్రమ్ ఆగడం లేదు. అతను ఒక యంత్రంలో మారిపోయాడు. తన శరీరంలో ప్రవహిస్తున్న క్రిమినల్ రక్తాన్ని కడిగేయాలంటే, ఆ రక్తం ఎవరి వల్ల అయితే అపవిత్రమైందో ఆ నేర ప్రపంచాన్ని తుడిచిపెట్టడమే మార్గమని అతను నమ్మాడు. రహీంబాయ్ ఇచ్చిన పాత జీప్లో ముఖానికి మాస్క్ వేసుకొని సూరజ్ కోట గేట్ మీదకి వచ్చాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఆబోతూ ఉండగా విక్రమ్ జీపును వేగంగా గేట్లను ఢీ కొట్టి లోపలికి దూసుకెళ్లాడు. ఒక్కసారిగా అలారం మోగింది. వందలాది మంది గూండాలు AK-47 తుపాకులతో విక్రమ్ చుట్టూ చేరారు. విక్రమ్ జీపులోంచి కిందకు దిగాడు. అతని చేతిలో ఏ ఆయుధమూ లేదు, కేవలం ఒక చిన్న రిమోట్ మాత్రమే ఉంది. సూరజ్, బయటకు రా, నీ పాపపు సామ్రాజ్యానికి ఈ రోజుతో చమర గీతం పాడుతాను అని సింహంలా గర్జించాడు విక్రమ్. సూరజ్డాన్ మేడ మీద నుండి కిందకు చూశాడు. మహేంద్ర కొడుకా, నీకు చాలా ధైర్యం.
కానీ ఇక్కడి నుండి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవు. కాల్చేయండి వాణ్ణి అని ఆర్డర్ ఇచ్చాడు. గూండాలు ట్రిగర్ నొక్కబోయే క్షణంలో విక్రమ్ రిమోట్ బటన్ నొక్కాడు. ఒక్కసారిగా కోట చుట్టూ ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. చీకటి ముసురుకుంది. విక్రమ్ ఆ చీకటిని తన ఆయుధంగా మార్చుకున్నాడు. అతను కేవలం ఒక ఫైటర్ కాదు, రఘురామ్ ఇండస్ట్రీస్లో అతను నేర్చుకున్న వ్యూహ రచనను ఇక్కడ యుద్ధతంత్రంగా వాడుతున్నాడు. చీకట్ల మెరుపు తీగల కదులుతూ గూండాల చేతుల్లోని తుపాకులను లాక్కుంటూ వాళ్ళను మట్టి కరిపించుకున్నాడు. కానీ విక్రమ్ ఎవరిని చంపడం లేదు. వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నిరాయుధలను చేస్తున్నాడు. అతనిలో మహేంద్ర క్రూరత్వం ఉన్న రఘురామ్ పెంచిన సంస్కారం అతన్ని హంతకునిగా మారనివ్వటం లేదు. కానీ సురజ్ డాన్ కుట్లబుద్ధితో తన స్నీపర్ని పంపి విక్రమ్ మీద కాల్పులు జరిపించాడు. ఒక బుల్లెట్ విక్రమ్ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. విక్రమ్ నొప్పితో విలవిల్లాడాడు. కానీ వెనక్కి తగ్గలేదు. తన భుజం నుండి కారుతున్న రక్తాన్ని చూసి నవ్వుకున్నాడు. ఈ రక్తమే కదా నన్ను వేధిస్తుంది. ఇది ఎంత పోతే అంత మంచిది అని అనుకుంటూ ముందుకు దూకాడు. హైదరాబాద్లో సాహితికి ఒక భయంకరమైన వార్త ఎదురైంది. ఆఫీస్లోని ఎన్ఐఏ అధికారులు సర్చ్ వారంటీతో ప్రవేశించారు. మేడం సాహితి, మీ మీద టెర్రరిస్ట్ ఫండింగ్ మరియు మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. మీ డిజిటల్ సిగ్నేచర్తో 500 కోట్ల రూపాయలు నిషేధ సంస్థలకు బదిలయ్యాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్న ఆఫీసర్ గంభీరంగా చెప్పాడు. బోర్డు మెంబర్స్ అందరూ షాక్లో ఉన్నారు. రామ్ ఆందోళనగా అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. సాహితి ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెకు అర్థమైంది ఇది తన సొంత గూట్లోని ద్రోహి చేసిన పని అని. ఆమె కళ్ళు ఎదురుగా నిలబడిన సిఎఫ్ఓ విశ్వనాథ్ వైపు చూశాయి. వారు తలదించుకుని నడుస్తున్నాడు. విశ్వనాథ్ గారు, విక్రమ్ గారు మిమ్మల్ని ఎంతగా నమ్మారు. ఈ కంపెనీ కోసం ప్రాణమిచ్చే విక్రమ్ గారికి ఇలాంటి ద్రోహం ఎలా చేయగలిగారు అని ప్రశాంతంగా అడిగిన సాహితి. విశ్వనాథ్ కళ్ళు పైకెత్తి, మేడం, ఆధారాలు మీ పేరు మీద ఉన్నాయి. నేను కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే అన్నాడు కపటంగా. అధికారులు సాహితి చేతులకు బేడీలు వేయబోతూ ఉండగా సాహితి తన ఫోన్ తీసి ఒక ఫైల్ ఓపెన్ చేసింది. ఆగండి ఆఫీసర్, ఈ అరెస్టు కంటే ముందు మీరు కొన్ని విషయాలు చూడాలి. నేను కేవలం ఒక రచయితని మాత్రమే కాదు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని కూడా. నా కంపెనీలోని విశ్వనాథ్ లాంటి ద్రోహులు ఎప్పుడొకప్పుడు వస్తారని నాకు తెలుసు. అందుకే నా క్యాబిన్లో హిడెన్ కెమెరాలు, నా కంప్యూటర్లో ట్రాకర్ సాఫ్ట్వేర్ నేను ముందే ఇన్స్టాల్ చేసుకున్నాను. సాహితి ట్యాబ్లో వీడియో ప్లే అయింది. అందులో విశ్వనాథ్ రాత్రిపూట దొంగచాటుగా సాహితి సిస్టమ్ దగ్గరకు వచ్చి పెన్ డ్రైవ్ పెట్టి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు, వాడు భైరవితో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆఫీసర్, దేశద్రోహం నేను చెయ్యలేదు, వీడు చేశాడు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో, ఆ డొల్ల కంపెనీల వెనక ఉన్న భైరవి కుట్ర ఏంటో ఈ ఫైల్స్లో ఉన్నాయి. నన్ను కాదు, ఈ దేశద్రోహిని అరెస్ట్ చేయండి అని సింహంలా గర్జించిన సాహితి. ఎన్ఐఏ అధికారులు వెంటనే విశ్వనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. సాహిత్ తెలివితేటలకు బోర్డు మెంబర్స్ అంతా చప్పట్లు కొట్టారు. కానీ సాహితి మనసు ప్రశాంతంగా లేదు. భైరవింత నీచానికి దిగజారిందంటే విక్రమ్ గారి మీద కూడా ఏదో ఒక కుట్ర చేసి ఉంటుంది అని ఆమె గుండె కలుక్కుమంది. ఢిల్లీలో సూరజ్ కోటలో విక్రమ్ పరిస్థితి విషమించింది. భుజం గాయం వల్ల రక్తం ఎక్కువగా పోతుంది. 100 మంది గూండాలు అతన్ని చుట్టుముట్టారు. సూరజ్ డాన్ తన తుపాకీని విక్రమ్ నుదుటి మీద పెట్టాడు. నీ కథ ముగిసింది విక్రమ్. మీ నాన్న మహేంద్రను చంపేసినట్టే నిన్ను కూడా చంపేస్తాను. చావడానికి సిద్ధపడు అని సూరజ్ నవ్వాడు. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. సాహితి ముఖం మెదిలింది. సఖీ, నన్ను క్షమించు. నా రక్తాన్ని కడిగేయను వచ్చి ప్రాణాలు వదులుతున్నాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే కోట గోడల వెనక నుండి భారీ వాహనాల శబ్దం వినిపించింది. ఢిల్లీ పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆర్మీ ఫోర్సెస్ వందలాది వాహనాల్లో కోర్టును చుట్టుముట్టాయి. హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొట్టాయి. సూరజ్, చేతులు పైకెత్తి లొంగిపో, నీ కోట చుట్టుముట్టబడింది అని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. సూరజ్ షాక్ అయ్యాడు.
పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు? నా నెట్వర్క్ అంతా నేను క్లోజ్ చేశాను కదా. అప్పుడు ఒక హెలికాప్టర్ నుండి కిందకు దిగాడు సాహితి పంపిన రామ్. అతనితో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఉన్నారు. రామ్ పరుగున వచ్చి విక్రమ్ని పట్టుకున్నాడు. సార్ జాగ్రత్త. విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. రామ్ నవ్వుతూ మేడం పంపారు సార్. మీ ఢిల్లీ వెళ్ళిన క్షణం నుండి మేడం మీ మీద కన్నేసి ఉంచారు. రహీంబాయ్ అడ్రస్ నుండి మీరు సూరజ్ మీద దాడి చేసే ప్లాన్ వరకు అన్నీ మేడంకి తెలుసు. ఆమె ముందే హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ సూరజ్ డాన్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన ఆధారాలు ఇచ్చి ఆ ఆర్మీ ఆపరేషన్ ప్లాన్ చేయించారు. మీ ప్రాణాలకు ప్రమాదం రాకూడదని ఈ సెటప్ అంతా అని చెప్పాడు. విక్రమ్ కళ్ళ నుండి కన్నీళ్ళు రాలాయి. తను పారిపోవాలని చూస్తున్నా, తను ఒంటరిగా పోరాడాలి అని అనుకున్నాం. సాహితి మాత్రం తన వెన్నంటే ఉండి తను ప్రతి అడుగులోనూ కాపాడుతుంది. ఆమె తన మాంగళ్యాన్ని మాత్రమే కాదు, తన ప్రాణాన్ని కూడా కవచంలా కాపాడుకుంటుంది. సూరజ్ డాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేంద్ర సామ్రాజ్యం పూర్తి స్థాయిలో అంతమైపోయింది. విక్రమ్ను వెంటనే హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్లో విశ్వనాథ్ అరెస్ట్ వార్త తెలియగానే భైరవికి పిచ్చి పట్టినంత పనైంది. తన చివరి ఆయుధం కూడా విఫలమైంది. ఢిల్లీలో సూరజ్ డాన్ అరెస్ట్ అవ్వడం, తన పాత మాఫియా లింక్స్ అన్నీ బయటపడడంతో భైరవికిక తప్పించుకునే మార్గం లేదు. ఆమె తన గదిలో వస్తువులన్నీ పగలగొడుతుంది. సాహితి, నిన్ను వదలను. నా ఆస్తి పోయింది, నా పవర్ పోయింది, కానీ నీ తాళిని నేను ఉంచను. నా దగ్గర ఒక చివరి ప్లాన్ ఉంది. ఆ విక్రమ్ తిరిగి వచ్చేలోపే నిన్ను భూస్థాపితం చేస్తాను అని వికృతంగా నవ్వింది. భైరవ్ తన కొడుకు రుద్రని పిలిచి, రుద్ర సాహితిని కిడ్నాప్ చేయి. ఆమెను మన పాత ఫ్యాక్టరీ గోడౌన్కి తీసుకురాం. ఆ విక్రమ్ గాడు తన పెళ్ళాం కోసం ఇక్కడికి రావాలి. వాళ్ళిద్దరిని అక్కడే సజీవ దహనం చేస్తాను. వారం రోజుల తర్వాత విక్రమ్ గాయాల నుండి కోలుకున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు కొత్త ప్రకాశం ఉంది. తన గతాన్ని తనే చంపేశాడు. ఇప్పుడు అతను మహేంద్ర కొడుకు కాదు, కేవలం విక్రమ్. అతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు. సాహితి ఎదురుగా నిలబడి ఉంది. ఇద్దరి కళ్ళల్లో మాటలు లేవు, కేవలం అశ్రుధారలు మాత్రమే ఉన్నాయి. విక్రమ్ సాహితి దగ్గరకు వెళ్ళి ఆమె నుదుటి మీద ముద్ద పెట్టుకున్నాడు. నా సఖి, నా ప్రాణ కవచం, నన్ను క్షమించు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఈ మౌనం నాకు చాలా పాఠాలు నేర్పింది. సాహితి అతని గుండెల మీద తలపెట్టుకుని, మీరు వచ్చేశారు కదా, అదే చాలు. ఇక మన మధ్య ఏ మౌనము ఉండదు అని అంది. కానీ వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అప్పుడే రుద్ర తన మనుషులతో దాడి చేసి సాహితిని విక్రమ్ కళ్ళ ముందే కిడ్నాప్ చేశాడు. విక్రమ్ని కొట్టిపడేశాడు. విక్రమ్, నీ పెళ్ళాం ప్రాణాలు కావాలంటే భైరవి మేడం దగ్గరకు రా అని అరుస్తూ కారులో వెళ్ళిపోయాడు. విక్రమ్ దెబ్బ తగిలిన వెంటనే లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ రౌద్రం కనిపించింది. కానీ ఈసారి అది ఒక రాక్షసుడిది కాదు, తన భార్యని కాపాడుకోవడానికి బయలుదేరిన ఒక వీరుడిది. భైరవి, నీ అంతం నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. ఈ యుద్ధం ఇక్కడితో ముగుస్తుంది. విక్రమ్ భైరవి అడ్డవైపు తన ప్రయాణం మొదలుపెట్టింది. చివరి పోరాటం సిద్ధమైంది. సాహితిని విక్రమ్ ఎలా కాపాడుకుంటాడు, భైరవికి ఎలాంటి శిక్ష పడబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.